హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజు వచ్చేసి నేను ఫ్రాక్ అయితే కుట్టాలనుకుంటున్నా ఇంట్లోనే ఓల్డ్ సారీతో. సారీ అయితే ఈ కలర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు సారీలోంచి కొంగు అనేది డివైడ్ చేయాలనుకుంటున్నా. ఆ పీస్ మొత్తం కట్ చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. మనం చాలా ఈజీగానే ఇంట్లో అయితే ఫ్రాక్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ మెథడ్లో ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. అసలు మిస్ కాకండి. రాని వాళ్ళ కోసం మాత్రమే పెడుతున్నాను. సారీ అయితే చాలా బాగుంది. కింద ఫ్రాక్ పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి. పైన హ్యాండ్స్కి అయితే చిన్న బార్డర్ పెట్టాలనుకుంటున్నా. ఏ విధంగా కట్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడు ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా మనకు కావాల్సిన మెటీరియల్స్ అనేది అన్ని టూల్స్ అన్ని తీసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు లైనింగ్ అనేది నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. వీడియో స్కిప్ అయిపోయింది. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెంత్ వచ్చేసి 15 తీసుకున్నానండి. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ అయితే తీసుకున్నా. హార్మోల్ సంక లూజ్ వచ్చేసి 6 అయితే తీసుకున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 32, 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి 8 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలాగే 2 ఇంచెస్ అనేది మార్జిన్ కింద తీసుకున్న ఎక్స్ట్రా కుచ్చు కోసం 1.5 కూడా తీసుకోవచ్చు. అలాగే 1.5 సంక మిడిల్లో కట్ చేసుకోవడానికి 1.5 అయితే తీసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అనేది మనం డివైడ్ చేసుకుందాము. ఇవి సపరేట్ చేసుకుని మనం నెక్ అయితే డ్రా చేసుకుందాం. మన షోల్డర్ అనేది 5.5 అయితే తీసుకున్నాం కదండి. మన ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది కూడా 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇట్లా లోపలికి లోత్ అయితే తీసుకోవాలండి. అలా లోత్ తీసుకుని కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. అలా వీడియోలో చూపించినట్టు డ్రా చేసుకుని కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి అక్కడ కట్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు నేను విడ్త్ వచ్చేసి ఫ్రంట్ విడ్త్ వచ్చేసి 3 తీసుకున్నా. షోల్డర్ అయితే 2.5 తీసుకున్నానండి. ఇంకా నేను నా ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 అండి. 6కి డ్రా చేసుకుంటున్నా. ఇంకా కావాల్సినప్పుడు 7, 6.5 కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం నెక్ అనేది. నేనైతే 6 అయితే తీసుకుంటున్నాను. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం సేమ్ నెక్ అనేది డ్రా చేసుకుందాం. ఇది నెక్ విడ్త్ వచ్చేసి 3, షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టుకున్నానండి. ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకుంటున్నా. ఎక్కువ డీప్ కావాలనుకున్నప్పుడు 8, 9 కూడా పెట్టుకోవచ్చండి. డీప్ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. నేనైతే 7 పెట్టుకుంటున్నాను. 7 ఇంచెస్కి డ్రా చేసుకుంటున్నా. ఇట్లా కర్వ్ స్కేల్ ఉంటే ఈజీగా అయిపోతుందండి. ఇవి మార్కెట్లో ఉంటుంది. ఫ్యాన్సీ షాపుల్లో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం. ఇది హెచ్చు దిగులు లేకుండా సమానంగా అయితే కట్ చేసుకుని నేను హాఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాలనుకుంటున్నానండి. షార్ట్ దానికి 4.5 అయితే తీసుకుంటున్నాను నేను. 4 ఇంచెస్ హాఫ్ అనేది ఖర్చులోకి పోతుంది. ఇప్పుడు మార్కర్ పెట్టుకున్న స్ట్రైట్లో ఆపోజిట్లో కూడా ఒక చిన్న మార్కర్ అయితే పెట్టేసుకోండి. అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ అనేది డౌన్కి మార్జిన్ చేసుకోండి.
ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 పెట్టుకోండి. నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసాం కదండి, అదే ప్లేస్లో 6కి ఒక 1 ఇంచ్ కలిపి పైన అనేది మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం డాట్స్ అనేది కలిపేసుకుందాము. ఇక్కడ వీడియో అనేది బ్లర్ వచ్చేసింది, అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అయితే మనకు ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాం కదా, నేను వీడియోలో మార్క్ చేస్తున్నట్టు ఎస్ షేప్లో అనేది హ్యాండ్స్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు కట్స్ అనేది ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుని అక్కడ చిన్న కట్స్ అయితే ఇచ్చేసేయండి మిడిల్లో. మనం బ్లౌజ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం ఈజీ మెథడ్గా అయిపోతుంది. ఇప్పుడు మన లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అనేది పెట్టేసుకుని కట్ చేసుకోండి. చూసారు కదా, మన ఇంట్లోనే చాలా ఈజీగా మన ఫ్రాక్ అనేది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. వేలుకి వేలు పెట్టి ఫ్రాక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి, వేలుకి పెడుతున్నాము. అలా కాకుండా మన ఓల్డ్ శారీస్ తోటే ఎన్నో మోడల్స్తో మన ఇంట్లోనే కుట్టుకోవచ్చు. అందుకే నేను ఇంట్లోనే ట్రై చేయాలని ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ అయితే తీసుకున్నాను, అలాగే లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ అయితే తీసుకున్నానండి. నేను ఇది షార్ట్ ఫ్రాక్ కింద కుట్టుకుంటున్నాను. నేను కింద వచ్చేసి 31 ఇంచెస్ అయితే పెడుతున్నాను, 30 ఇంచెస్ పెడుతున్నాను. 30 ఇంచెస్కి కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం కదా, మిడిల్లో ఒకటి కట్ చేసుకుని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నాము, అలాగే లైనింగ్స్ దానికి ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మనం పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇంకా హ్యాండ్స్ అనేది మనం కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఫ్యాబ్రిక్ అనేది నేను చిన్న అంచు గ్రీన్ కలర్ వచ్చేటట్టు, షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నేను చిన్న బార్డర్ పెట్టాలనుకుంటున్నాను. ఇట్లా ఫ్యాబ్రిక్ కూడా హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ వీడియో అయితే ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే చూస్తారు కదా, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.